నేను చెప్పేది విను. నేను నీ మాట విన్ను. నీకంటే పెద్దవాడు చెప్తాను. అంటే విన్ను. అయినా ఇది నాకు మా నాన్నగారికి సంబంధించిన విషయం. మా ఇష్టం. ఏమైంది? ఏం లేదు మావయ్య గారు. నువ్వు మాట్లాడకు, నువ్వు చెప్పమ్మా. మీరన్నా చెప్పండి నాన్నగారు. మీ పెద్దలుడు ఎవరంటే అడ్రస్ లేనివాడని చెప్పుకోవడానికి మీకు అవమానంగా లేదు? కనీసం మీ చిన్నలుడైనా పేరు ప్రఖ్యాతులు ఉన్నవాడైతే మీకు గౌరవంగా ఉండదు? అవును అవును. కానీ మావయ్య గారు నువ్వు చెప్పమ్మా. నాకు కాబోయే భర్త ఎవరు ఏంటంటే నేనేం చెప్పాలి? కనకరాజుకే మాజీ జమీందారు మనవడు కాబట్టి మావయ్య నువ్వు చెప్పమ్మా. తను రేపు గుర్రపందాల్లో గెలిచాడనుకోండి, నా చిన్నల్లుడు మా ఊరికి చెరువుని పరువుని తీసుకొచ్చిన మనగాడని మీరు, నా మొగుడు రేసు వీరుడని నేను చెప్పుకోవచ్చు కదా. అందుకే నిశ్చితార్థం పెళ్లి అన్ని బావ రేసులో కప్పు గెలిచాక పెడదాం అంటున్నాను. నిజమే గాని ఇంత మందిని పిలిచి. అందుకే మావయ్య గారు ఇంతమందిని పిలిచాం కాబట్టి శుభకార్యం కాస్త జరిగించి. నువ్వు మాట్లాడకు, అమ్మాయి చెప్పిందే కరెక్ట్. నాన్న, ఈ రాజుగాడు మనకు సపోర్ట్ చేస్తున్నాడా తేడా చేస్తున్నాడా? నాకంతా కన్ఫ్యూషన్ గా ఉంది. నీ అబ్బా కన్ఫ్యూజన్ తో పోసి నీ కన్ఫ్యూజన్ కదా. పెద్ద బసవరాజు, స్వప్న చెప్పినట్టు చినకనకరాజు పందెంలో గెలిచిన తర్వాతే పెళ్లి. కానీ మావయ్య గారు పాపం. ఇక నువ్వు మాట్లాడకు. సారీ బెదరు. చలో. నీ మామ తుపాకి పేల్చకుండానే నిన్ను కాల్చి పారేశాడు రోయ్. చెంచేస్తా పొడి చేస్తా అని చెరువు గట్టు మీద చిందులు దొక్కావు కదా, ఇప్పుడు పందెంలో గెలుస్తా, గెలిచి తేరతా. సెంట్రల్ జైలు అంటే 4 గోడల బందీఖానా కాదు, నవకాయ పిండి వంటల భోజనశాల. లేవగానే బెడ్ టీ, 4 kgs ఆఫ్ బ్రేక్ఫాస్ట్, 15 kgs ఆఫ్ లంచ్, 20 kgs ఆఫ్ డిన్నర్. అమ్మైనా అడిగితేనే కాని పెట్టదు, కానీ ఇక్కడ మేము అడగకుండానే పెడతాం. సార్, yes, మేము ఒక డైనమిక్ రాబర్ ని పట్టుకున్నాం సార్. రాబర్ ని పట్టుకున్నారా? అవును సార్. పోలీస్ పోలీస్. కుయ్యో మరక వాట్ ఇస్ దిస్ డ్రమ్స్ ఆఫ్ హెవెన్? ఓ కన్నె దొర, ఎర్ర దొర, బుర్ర దొర, బంగారు దొర. జేబులన్నీ చెక్ చేశారా? చేసాం సార్. మామూలు లేవు కదా? ఏమీ లేవు సార్. ఏ ఘరా వదిలే, నేను చూసుకుంటా ఈ సంగతి. ఆగిపోకనే. ఎవరు నువ్వు? టెర్రరిస్టువా? ఏ గ్రూప్ ఇది? అమెరికాలో బిల్డింగ్ ఎందుకు పడగొట్టారు? లాఠీని ఎక్కడ దాచిపెట్టావు? మొన్న పోయిన నా లాఠీ ఎక్కడ? ఏమిటి కోయ కుర్రు? మీ చేతుల్లో ఉన్న గీతలకు అర్థాలు చెప్పగలవేమో గాని మీ భాషల్లో ఉన్న కిటికేమిటో తెలియటలే. ఆపోయా. ఇదిగోండి సార్, ఇతను ఫోటోలు దిగిన ఆల్బమ్. స్టువర్ట్పురం దొంగల నుంచి స్టాంపు దొంగల వరకు అందరితో దిగిన ఫోటో ఆల్బమ్. లాడెన్, పుచ్చుకో పుచ్చుకో పుచ్చి పుచ్చి, పప్పు యాదవ్, ఉప్పు మాధవ్, పట్టాబి పట్టాబి, వీరప్పన్, పర్కోబా పర్కోబా. ఓ పుచ్చుకో పుచ్చుకో పుచ్చుకో. ఓహో, వీళ్ళందరితో నువ్వు ఫోటోలు దిగావంటే నువ్వు ఇంటర్నేషనల్ కేడీ అన్నమాట. చేతులు చూసిన పెద్ద పెద్దోడితో ఫోటోలు తీయించుకోవడం మా కోయోళ్ళకి ఆచారం గుర్రు. మా తాతయ్య ఎన్టీఆర్ తో తీయించుకున్నాడు, నేను చిరంజీవితో తీయించుకున్నా. శ్రీదేవితో ఫోటో తీయించుకుందామంటే శ్రీదేవి వెళ్ళిపోయింది, చీరపడిపోయింది. మంచి సెల్, క్లియర్ వ్యూ, ఓ సెల్ ఫోన్, ఈవినింగ్ కల్లా హార్ట్లీ, నైట్ కల్లా ఫ్రెండ్లీ. అని నువ్వు చూసుకో, నేను మా రెడీ చూసుకుంటాడు. కుర్రోడు తాటి మట్టకి గడ్డం మొలిచినట్టున్నాడు. ఫోటో దిగుతా సామె, మంచి ఫోటో తీ సామె. సామె, చిరంజీవి ఇచ్చిన కళ్ళజోడు సామె, బ్రహ్మాండంగా ఉండాలా. తీయే తీయే. నువ్వు ఏడికయ్యావు? ఖైదీల మధ్య నువ్వు ఉంటే కళగట్టవు. నువ్వు అతరగబో అన్నా. టపారం కొంచెం పైకెత్తన్నా, కళ్ళు పడతాయి. ఆ తీ అదే. నా దొర మంచాడు, నన్ను 3 నెలల్లో వదిలేస్తాడు. 3 నెలలు ఏంటి? నువ్వు 6 నెలలు కదా. ఏంది ఎందుకు దొర? ఆడు కూడా 4 మంటలు చేసి ఇలాగే ఫోటోలో పడ్డాడు. ఆడితో నువ్వు ఫోటో దిగావు కదా, అందుకని నీ జీవితాంతం ఇక్కడే. అరే వీడి సెల్లో కదా కానీ వెరైటీగా చెట్టు కట్టేయండి రా. మా అన్నయ్య మొద్దపై మాటలతో పోరు కొట్టి చేస్తున్నాడు. ఇంకేమైనా చేయవా? స్పీడ్ గా చేయనా స్లోగా చేయనా? స్పీడ్ గాని చెయ్యి. చూడు కలవస్తి, చూడు నా కళ్ళల్లోకి చూడు, సూటిగా నా కళ్ళల్లోకే చూడు, దిక్కులు చూడ చూడు. వచ్చేస్తున్నావు, నా కంట్రోల్లోకి వచ్చేస్తున్నావు, వచ్చేసావు. చూడు కాళహస్తి, ఇప్పుడు నువ్వు స్త్రీలింగము కాదు, పురుషలింగము కాదు, నపూంసకుడివి. జ్యోతి, బలి చేస్తున్నాడు కదా. నిన్ను కూడా సరదాగా హిప్నాటైజ్ చేయనా? ఇక్కడే కాదు మేడం మీరు. ఇదేంటి మంచం మీద కూర్చోబెడుతున్నా? చెప్తాను.
చూడు, నా కళ్ళలో సూటిగా చూడు, దిక్కులు చూడకు. వచ్చేస్తున్నా, నా కంట్రోల్లోకి వచ్చేస్తున్నా. వచ్చేసావు. స్లీప్. ఇప్పుడు నువ్వు నా భార్య.